శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గుండాల దాడిని ఖండిస్తూ గుంటూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు దాష్టీకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోత్సాహంతోనే వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి జరిగిందన్నారు అంబటి. బాలకృష్ణను రాజకీయంగా విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏమిటి? ఎందుకు దాడి చేశారు? ఎస్, రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? అంతేకాదు, చిరంజీవిని, సినిమా అగ్రనటుడిని, ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు. ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు. తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు. ఇది తప్పని ఆయన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది, అదేమో ఎప్రిషబుల్. కానీ రాజకీయ విమర్శ, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగలగొట్టేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు, సినీ నటుడు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారికి బావమరిది కావచ్చు, లేదా లోకేష్కి మావ కావచ్చు, ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈ రోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్లీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈ రోజు ఆమె హస్బెండ్ మీద కూడా SC ST అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు? అసలు పోలీసు వ్యవస్థ ఉందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా? ఒక సీఎం అయి ఉండి ఇలాంటి ఒక దొంగ కార్యక్రమాలకి, ఇలాంటి ఒక దోపిడీ కార్యక్రమాలకి మీరు ప్రోత్సహిస్తున్నారు అని అంటే ప్రజలకేం తెలియజేస్తున్నారు, మీ కార్యకర్తలకేం తెలియజేస్తున్నారు అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తెరగాలి. ఎందుకంటే రేపటి రోజున ఇంతకింత అనుభవించే పరిస్థితులు మీకు వస్తాయని తెలియజేసుకుంటున్నాం.
ఇక హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గుండాలు చేసిన దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నిందితులను చట్టం ముందు నిలబెడతామన్నారు. హిందూపూర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా పగలగొట్టి ఒక రౌడీయిజంగా ఒక గూండాయుధంగా చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది. తప్పకుండా రేపనే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మా రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం ధ్వంసం చేశారో, ఎవరైతే మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారో తప్పకుండా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారని గారి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. గుండాలను పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై పచ్చముక్కలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గుండా రాజకీయం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు కూడా టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది గూండా రాజ్యం నడుస్తుంది. రెడ్ బుక్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం, కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించడం, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తాడి చెట్టు లోతులో కూరుకుపోవడం, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తా ఉన్నాం. క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసినందుకు, దాడులు చేసినందుకు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండగానే పోలీసులు ఏమాత్రం కూడా కట్టడి చేయలేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి అవకాశం లేదు.